మరమరాలతో బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. బర్ఫీ చేసుకోవడానికి మనం తీసుకున్నది ఒక కప్పుడు మరమరాలు. బర్ఫీ చేసుకునే ముందు వాటిని దూరగా వేపించి ఉంచుకోవాలి, అయితే క్రిస్పీగా లేకపోతే బర్ఫీ అంత కమ్మగా ఉండదు. బాదం బర్ఫీ తయారు చేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని ఇవన్నీ వేపించి తీసుకున్నాం కదా, మెత్తగా బర్ఫీకి వీటిని పౌడర్ చేసుకోవాలి. వేపించిన మరమరాలు వేసేసాం, వేరుశనగ పప్పులు పల్లీలు వేపించినవి వేసేస్తున్నాం, వేపించిన జీడిపప్పు. ముందుగా ఈ మూడుటిని గ్రైండ్ చేసి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. మనం ఇందులో వేరుశనగపప్పులు జీడిపప్పులు ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ కాస్త బట్టర్లాగా వచ్చేటట్టు ఎక్కువసేపు గ్రైండ్ చేయాలి. అందులో తేనె వేసి మళ్ళీ గ్రైండ్ చేసేయాలి. కొంత తేనె వేసి మిక్సీ ఒకసారి తిప్పాక మిగతాది కూడా వేస్తే అప్పుడు బాగుంటుంది. మధ్యలో యాలకి పొడి కూడా వేసేసి మిక్సీ వేసుకుంటే బాగుంటుంది. మిగతా తేనె కూడా వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. మరమరాల బర్ఫీ మెటీరియల్ సిద్ధమైంది. దీన్ని పక్కన పెట్టుకుని ఒక ప్లేట్ తీసుకుని దీని మీద మనం మేగడ రాసేసేయాలి. ముందు ఎట్లా వచ్చింది చూస్తారా, వేరుశెనగ పప్పులు మరి జీడిపప్పుతో పాటు తేనె కూడా వేసాం కదా పాకంలాగా. పిస్తా పప్పులు జీడిపప్పు ముక్కలను కూడా అట్లా డ్రెస్సింగ్ చేసేయాలి. బర్ఫీని కట్ చేసుకోవడానికి మనకు కావాల్సిన షేప్లో ఉండే డైస్ తీసుకుని దాన్ని పెట్టి ప్రెస్ చేసేస్తే చాలు, కరెక్ట్ షేప్ వచ్చేస్తాయి. మరమరాలతో చేసిన బర్ఫీ పంచదార బదులుగా తేనె వేసుకోవటం వల్ల ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది, బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతుంటాయి ఇట్లాంటి వాటికి. కానీ పంటికి వంటికి ఏ విధమైన హాని లేకుండా కఫము, దగ్గు, శ్లేష్మాలు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లాంటివి పెరగకుండా కూడా ఈ స్వీట్ హెల్ప్ చేస్తుంది. అంచేత ఇలాంటి ఆరోగ్యకరమైన స్వీట్స్ని మన పద్ధతిలో ఇట్లా మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఫ్యామిలీ ఆరోగ్యానికి అందరికీ ఈ టెక్నిక్స్ చాలా మంచివి. డాక్టర్ గారు, అయ్యా మరి ఈ రోజు స్కిన్ మెయింటెనెన్స్ చిట్కా ఏదైనా చెప్తారా? అందరి ఇళ్లలో అలోవెరా మొక్క పెట్టుకుంటున్నారు కాబట్టి ఆ ఫ్రెష్ అలోవెరా జెల్ తీసుకుని చక్కగా ముఖానికంతా పూసేసేయండి. 4-5 నిమిషాలు అట్లా మర్దనలాగా చేసుకోండి. అలోవెరా జెల్ మర్దన 10 నిమిషాల సేపు చేసుకున్నా మరీ మంచిది. అందులో ఉండే కొన్ని ఔషధ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఇటించి డీప్ సెల్ లేయర్స్ లో కూడా వెళ్ళగలుగుతాయి. అందుకని స్కిన్ సెల్స్ హెల్దీగా అవడానికి అలోవెరా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అసలు బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, పింపుల్స్ కానీ యాక్ని ఇట్లాంటి మచ్చలు ఏమి రాకుండా రక్షించడానికి ఇది భలే పనికొస్తుంది. అలా అయిన తర్వాత చల్లటి ఐస్ మొక్కలు తీసుకుని ఐస్ మొక్కలతో అట్లా మసాజ్ చేసుకోవాలన్నమాట దీని మీద. దానికి ఏమవుతుందంటే సర్క్యులేషన్ ఇమీడియట్ గా ఇట్లా చల్లదనం పెట్టేసి ఒక షాక్ లాగా ఆ షాక్ నుంచి రక్షించడానికి ఫోర్స్ఫుల్ గా బ్లడ్ ని ఎక్కువగా ఫేషియల్ స్కిన్ కి తోసేస్తుంది.